ఈ శారీతో అయితే 4-in-1 చేస్తున్నాను, అది కూడా ఒకటి శారీతోనే. ఇంతకు ముందంతా 2 శారీస్తో చేశాను కదా, ఇప్పుడైతే 1 శారీతోనే. ఎలా అనేది మీరు ఈజీగా ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చు. ఎలా అనేది ఫుల్ వీడియోలో టిప్స్ ట్రిక్స్ అన్నీ చెప్పాను, చూసేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఎస్ డిజైన్స్. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే నేను ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇందులో ఏ పార్ట్ మిస్ అవ్వదు, ఎందుకంటే అంత క్లారిటీగా వీడియో తీసాను. 1 month టైం తీసుకుని ఎడిటింగ్ కూడా చేసి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట. కాబట్టి నా ఈ కష్టానికి మీరు ఫలితంగా ఫుల్ వీడియో చూడండి. చూస్తే నాకేం రాదండి, మీరు ఒకవేళ స్టిచ్ చేసుకోవాలనుకుంటేనే. సో ఓకేనా. సో ఫైనల్గా అయితే ఈ శారీని అయితే మీషో నుంచి తీసుకున్నాను. బడ్జెట్ ఫ్రెండ్లీలోనే అండి, అండర్ 600లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకా కాస్ట్ తగ్గింది. లింక్ అయితే ఇస్తాను, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కమ్యూనిటీలో ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. సో దీన్ని అయితే మనం డ్రెస్గా కట్ చేశాక మళ్ళీ శారీగా రాదు కదా, ఒకసారి డ్రేపింగ్ చేద్దాం. శారీగా కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. శారీ తీసుకునే వాళ్ళకి కూడా ఒక ఐడియా కోసం అనేది శారీ డ్రేపింగ్ చేసేస్తున్నాను అక్కడే డ్రెస్ మీద. సో నచ్చితే శారీ కూడా ట్రై చేయొచ్చు. సో మదర్స్కి గిఫ్ట్ ఇవ్వాలని కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి క్వాలిటీ శారీ వస్తుంది. సో దీన్ని మనం ఇప్పుడు ఇంకా డ్రెస్గా కన్వర్ట్ చేసేద్దాం. ఫైనల్గా అయితే లైనింగ్ తీసుకున్నాను 5 meters అండి, ఫుల్ గేర్ పెట్టేస్తున్నాను లైనింగ్ అందుకు. సో లైనింగ్ వచ్చేసి క్రేప్ తీసుకున్నాను, 1.50 వచ్చేస్తుంది. 5 meters తీసుకోండి మీరు కూడా. ఒకవేళ మీకు ఇంకా హైట్ తక్కువ ఉన్నట్లయితే 4 meters అయితే సెట్ చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు మనం శారీలో ఉన్నది బ్లౌజ్ పార్ట్, కొంగు పార్ట్ సపరేట్ చేయాలి. మనం ఆ బ్లౌజ్ పార్ట్, కొంగు పార్ట్తోనే మనం టాప్ పార్ట్ అన్ని డిజైన్ చేస్తామన్నమాట. పెప్లానికి వచ్చేసి బ్లౌజ్ పీస్ వేస్తాను, అండ్ కొంగు పార్ట్ వచ్చేసి బ్లౌజ్కి వేసేస్తాను అనమాట. సో లుక్ బాగుంటుంది అప్పుడు. ఓకేనా. సో ఎందుకు అనేది మీకు ఎండింగ్ వరకు చూడండి, చెప్తాను. సో ఫస్ట్ అయితే 2 సపరేట్ చేసేసుకోండి. మీరు లైనింగ్ క్రేపే తీసుకోవాలన్నా అంటే అదేం లేదండి, మీ ఇష్టం. మీకు కావాల్సిన బడ్జెట్లో మీకు కావాల్సిన క్వాలిటీలో తీసేసుకోండి. నేనైతే ఇక్కడ 5 meters లైనింగ్ క్రేప్ తీసుకున్నాను. ఇలా శారీలోని 2 partsని పక్కకు తీసేసుకోండి. ఇంకా శారీని అయితే హోల్డ్ చేసేసుకోండి మొత్తం ఉన్నది అంతా. సో మీరు ఒకవేళ దీంతోనే చున్నీ కావాలి అనుకుంటే 2 of చున్నీ, 2 of లంగాకి పెట్టేసుకోండి, అది లెహెంగాకి. బట్ ఏంటంటే మనకి గోల్ ఉండదండి, మనం ఎంత నీట్గా స్టిచ్ చేసుకొని అంతా చేసేసి గోల్ లేకుండా ఏమంటారు చెప్పండి. బట్ వీళ్ళైతే చున్నీ అయితే సపరేట్ తీసుకున్నారంట, బ్లాక్ కలర్. సో ఓన్లీ డ్రెస్ ఒకటి స్టిచ్ చేసి పంపించండి అని చెప్పారు. ఇది నాది కాదండి, కస్టమర్ది. బట్ నా మెజర్మెంట్సే సేమ్ అండి, నాకు కూడా తెలియదు, స్టిచ్ చేసిన తర్వాత అర్థమైంది నేను ట్రైల్ వేశాక. ఇక్కడ చూడండి, మనకు కావాల్సిన లెంత్లో మెజర్ చేసుకొని ఇక్కడైతే నేను 40 inches తీసుకున్నాను. ఎక్స్ట్రా 2 inches వస్తుంది, ఎందుకంటే పట్టి వేస్తాం కదా పైన, దానికి. సో ఇలా స్ట్రైట్గా చూసుకొని మార్క్ చేసుకోండి. క్లాత్ నీట్గా పెట్టుకోవాలి. ఆ మడతలలో ఎక్కడైనా మీకు మడత పడి ఇంకొంచెం ఎదుగు తదుగులు రాకుండా ఉండడానికి ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, ఒకటి లాస్ట్ కోణంలో ఇలా వచ్చింది. సో దాన్ని చూసేసుకొని కట్ చేసుకోండి. నీట్గా కట్ చేసుకోండి ఒకటేసారి. ఓకేనా. ఇలా ప్రిల్స్ పెట్టేసేయాలి మనం క్లాత్ మొత్తం. ఓకేనా. మీకు ఎక్కడైనా అర్థం కాకుంటే కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను, లేట్ అయినా పర్లేదు. బట్ నేను ఆల్వేస్ చూస్తూ ఉంటాను అనమాట కామెంట్స్ని, మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకేనా. సో మనకు కావాల్సిన నడుము లెంత్ కంటే ఒక 2 inches ఎక్స్ట్రా తీసేసుకోండి, సరిపోద్ది. సో నేనైతే కొంచెం ఎక్స్ట్రా తీసేసుకుంటున్నాను. సో దానికైతే క్యాన్వాస్ పట్టి ఉంటుంది కదా, బెల్ట్ పట్టి అన్నా కూడా ఇస్తారు, క్యాన్వాస్ బెల్ట్ పట్టి అన్నా కూడా సపరేట్గా అది తీసేసుకొని వేసేసుకోవచ్చు. నేను ఆ మెటీరియల్స్ కూడా చూపిస్తాను చూడండి. సో ఇదే అండి క్యాన్వాస్ మెటీరియల్ పట్టి. ఒక జిప్ తీసుకున్నాను, నేను వైట్ బ్లాక్ తెచ్చాను, రెండిట్లో ఏదైనా వేసేద్దామని. ఇలా క్లిప్స్ ఉంటాయన్నమాట, లెహెంగా బెల్ట్ క్లిప్స్ అన్నా ఇస్తారు. ఓకేనా. సో యూనిఫామ్ క్లిప్స్ అన్నా ఇస్తారనమాట. ఆ 3 products లెహెంగాకి అనమాట. ఇంకా అంతే అండి. మనం ఇప్పుడు ఇంకా లోపల పార్ట్ లైనింగ్ ఉంది కదా, లైనింగ్ని కట్ చేసుకుందాం ఇప్పుడైతే. ఈ లైనింగ్ అయితే మనకున్న క్లాత్ని కరెక్ట్ పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేను 4.5 meter పెట్టాను, ఎందుకంటే అక్కడికి క్లాత్ అనేది సెట్ అయింది, ఎందుకు వేస్ట్ చేయడం అనిపించి ఇలా సెట్ చేశాను. సో మనకి టోటల్గా నడుము లెంత్ ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఇక్కడ మనం ఇక్కడ స్టార్ట్ చేసాం కదా టేప్ పెట్టి, అక్కడ మన నడుము లెంత్ అంటే 5 inchesతో సర్కిల్లో గీసేసుకోవాలి. తర్వాత అక్కడి నుంచి కిందికి ఎంత ఉందో మార్క్ చేసేసుకోండి, మనకి ఎంత కావాలో. మనకి పైన క్లాత్ కంటే కింద క్లాత్ కొంచెం 2 inches తక్కువగా పెట్టేసుకోండి. ఓకేనా. మనం 40 పెట్టాం కదా, 38, 37 పెట్టుకున్నా పర్లేదు. ఓకేనా. సో ఇలా మొత్తం మార్క్ చేసేసుకోండి, నీట్గా చేసుకోండి. సో మీరు ఏంటంటే నడుము మార్క్ చేసిన తర్వాత అక్కడి నుంచి మార్క్ చేసుకోలేదే మీరు అంటారు. అక్కడి నుంచి మార్క్ చేసుకుంటే కొంచెం కటింగ్ అనేది కరెక్ట్గానే వస్తుంది. బట్ కటింగ్ చేసిన తర్వాత క్లాత్ అనేది అటు ఇటు వెళ్ళిపోద్ది. అదేంటో నేను చూపిస్తాను చూడండి, స్కిప్ చేయకండి. సో టోటల్గా మార్క్ చేసినది ఇలా చేసుకోండి. ఓకేనా. నేను 38కి మార్క్ చేసుకున్నాను కరెక్ట్ ఉందనేసి.
సో ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ మూలా పార్ట్ ఉంటుంది కదా, అదే స్టార్టింగ్ కోణం, అక్కడ మనం 5 ఇంచెస్తో చుట్టూ తిప్పుకోవాలి. ఇక్కడ నడుము లెంత్ వచ్చేసి 28 అండి. ఓకేనా, 28ని బై 4 పెట్టేసి అక్కడ సర్కిల్ షేప్లో టేప్ని పెట్టేసేయండి. సో 5 ఇంచెస్ వస్తుంది. సో అలా మూల నుంచి 5 ఇంచెస్ చుట్టూ తిప్పేసుకోవాలి. దాన్ని ఇలా చాక్ పీస్తో మార్క్ చేసేసుకొని ఇలా కటింగ్ చేసేసుకోండి, ఇంకా అయిపోద్ది. అంతే అండి, సర్కిల్ షేప్లో వస్తుంది క్లాత్ కూడా మంచిగా నీట్గా. సో ఇంకా అలా అయిపోయిన తర్వాత ఇలా మనం పట్టుకుంటూనే, మనం అదే శారీ క్లాత్ అనుకోండి సాగిపోద్ది కదా, ఆ కింద వైపున ఏంటంటే ఇలా మనం పట్టుకుంటూనే అసలు హై అండ్ లో వస్తుంది అనమాట. ఒకవైపు ఎత్తుగా ఒకవైపు తగ్గుగా అలా వస్తాయి. సో మొత్తంగా మనకు అయిపోయింది కింది పార్ట్, స్టిచ్చింగ్ ఒకటే అనమాట. సో నెక్స్ట్ అయితే బ్లౌజ్ పార్ట్ చూద్దాం. ఓకేనా, బ్లౌజ్ పార్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా, ఈ బ్లౌజ్ పీస్ అనేది మనము కింద పెప్లానికి వేస్తాం. ఈ పార్ట్ అనేది, కొంగు పార్ట్ అనేది పైన బాడీ పార్ట్కి బ్లౌజ్ పీస్గా కుడతాం. సో ఇక్కడైతే మనం ఇది కాటన్ 1 మీటర్ తీసుకున్నాను, బ్లాక్ కలర్ది. దీన్ని అయితే మనం వాష్ చేయాలి. వాటర్లో కాసేపు పెట్టేసి క్లాత్ మొత్తం మునిగిన తర్వాత ఆరబెట్టేసేయండి. ఆరబెట్టిన తర్వాత ఇలా ఐరన్ చేసేసుకోండి. నేనైతే ఐరన్ చేసుకోలేదు, పాలిష్ ఉన్నాయన్నమాట మాకు ఫ్లోర్ అయితే. సో దాని మీద పెట్టేశాను. సో ఐరన్ చేయాల్సిన అవసరం లేదు, నీట్గా వస్తుంది ఐరన్ చేసినట్లే. సో మీరు అలా కాకుండా ఐరన్ చేసేసుకోండి, పనిలో పని ఒకసారి అయిపోద్ది. సో ఐరన్ చేసిన తర్వాత మనకు కావాల్సిన మెజర్మెంట్స్ తీసేసుకోండి. సో బ్లౌజ్ లెంత్, చెస్ట్ సైజు, వేస్ట్ లెంత్, అదే నడుము లెంత్ సరిపోద్ది. ఇప్పుడు నేను చెప్తాను, మీకు తెలిసిన ఆ 3 పెట్టేసుకోండి. ఇంకా ఎట్లా కట్ చేసుకోవాలి, ఎలా మార్క్ చేసుకోవాలని చూపిస్తాను. ఫస్ట్ అయితే కింద స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వీడియోలో. సో 14కి మార్క్ చేశాను. మీకు ఒకవేళ 14 కావాలి అనుకుంటే 1 మార్క్ ఎక్స్ట్రా 15 పెట్టుకోండి. సో 14 అయితే సరిపోద్ది, మనకి పెప్లం ఉంది కాబట్టి కొంచెం లుక్ ఉండడానికి 14 సరిపోద్ది. సో కొంచెం కింది కావాలంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా దించేసుకోండి. సో పైకి అలా స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోండి. నెక్స్ట్ నెక్ 3 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్ అండి. ఓకేనా, టోటల్గా 6 ఇంచెస్. మనకి ఈ నెక్ షోల్డర్ కలిపి ఎంత ఉందో ఆర్మ్ హోల్ అంతా దించేసుకోవాలి. సో 6కి దించేసుకోండి. 6కి దించేసుకొని మనము చెస్ట్ సైజ్ ఎంత ఉంది, 32 అనమాట. 32ని బై 4 చేసేసి అక్కడికి మార్క్ చేసుకోండి, సరిపోద్ది. నెక్స్ట్ కింద నడుము లెంత్ అండి. నడుము లెంత్ మనకి ఎంత, 28 బై 4 చేస్తే ఎంత వస్తుంది, 7.5 వస్తుంది అనమాట. 7.5ని ఇలా మనం మార్క్ చేసుకోవాలి. యాక్చువల్గా నడుము లెంత్కే, చెస్ట్ లెంత్కి నడుము కూడా మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే ప్రిన్స్ కట్ కదా అందుకు. ఓకేనా, నన్ను ప్రిన్స్ కట్ వద్దు అనుకున్న వాళ్ళు కట్స్ పెట్టుకుని అలానే చేసుకోండి. సో కట్స్ వద్దు, ప్రింట్స్ కట్ వద్దు అనుకున్న వాళ్ళు నార్మల్గా మనం ఫస్ట్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి మార్క్ చేసేసుకోండి. సో బ్యాక్ సైడ్ మనం కట్స్ వేస్తే ఉంచేసుకోండి, వద్దనుకుంటే చాలు. సో నెక్ 3 ఇంచెస్తో మార్క్ చేసుకోవాలి. ప్రింట్స్ కట్ అయితే నేను ఇక్కడికి పైకి, మనం నెక్ ఎన్ని ఇంచెస్ పెట్టాం, 3 ఇంచెస్ కదా, 3 ఇంచెస్ దగ్గర నుంచి మార్క్ చేసుకోండి, 5 ఇంచెస్ పైకి. సో తర్వాత దాని పక్కన 1 ఇంచుకి 3 ఇంచెస్ పైన మార్క్ చేసుకోండి. అంటే కింద మనం చెస్ట్ కింద ఎంత భాగం మనకు ఫిట్గా ఉండాలి అనేసి ఆ 3 ఇంచెస్ అనమాట. ఓకేనా, ఆర్మ్ హోల్ మధ్యలో నుంచి ఆ ప్రింట్స్ కట్ మనం ఇప్పుడు తీస్తామన్నమాట. ఫ్రంట్ సైడ్ అయితే తప్పకుండా మీరు ఆర్మ్ హోల్ దగ్గర పీస్ తీసేసుకోవాలి, లోతు భాగం అనమాట, కుచ్చు రాకుండా ఉంటుంది చంక భాగం దగ్గర అందుకు. ఓకేనా, సో ఇలా మనము సైడ్కి అయితే అలా క్రాస్ తీసుకోవాలి. ఫైనల్గా అక్కడికి కటింగ్ అయిపోయింది. నేను చెప్పింది అర్థం కాకుంటే మీరు అక్కడ అబ్జర్వ్ చేయండి, నేను ఎలా మార్క్ చేశాను, ఎలా కట్ చేస్తున్నా అనేసి. ఓకేనా, అక్కడికి నేను మొత్తంగా కట్ చేశాను. ఆ సంక పీస్ అనేది ఇప్పుడే కట్ చేసుకోకండి, మనం ఫ్రంట్ పార్ట్ సపరేట్గా కుడతాం కదా, అప్పుడు కట్ చేసుకోండి. ఓకేనా, అక్కడికి మార్క్ చేసుకోండి, ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, సో ఫ్రంట్ పార్ట్ తీసి పక్కన పెట్టేసేయండి, బ్యాక్ పార్ట్ తీసేసి అది మార్క్ చేసుకున్న తర్వాత ఈ నెక్ 3 ఇంచెస్, ఈ బ్యాక్ నెక్ 3 ఇంచెస్ అనమాట. సో నెక్ అయితే రౌండ్ షేప్ చెప్పారనమాట, అందుకే రౌండ్ షేప్ ఫిక్స్ అయ్యాను కాబట్టి ఇంకా త్వరగా గీసేస్తున్నా. సో 9 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను, 3 ఇంచెస్ నిలువుగా. తర్వాత ఏంటంటే మళ్ళీ ఇక్కడ 3 ఇంచెస్కి ఒక హాఫ్ సర్కిల్ లాగా షేప్ తీసేసుకోండి. ఓకేనా, ఇక్కడ కింద మిగిలినదంతా రౌండ్ సర్కిల్గా తీసేసుకోండి. ఎలా గీసుకోవాలి అంటే, సో మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మిడిల్లో కొంచెం బాగా రానిచ్చి కిందికి వచ్చేసరికి లో చేయండి. అలా లేకుండా మీ దగ్గర ప్లేట్ ఉన్నా, ఏదైనా ఒక బౌల్ లాగా ఉన్నా హాఫ్ సర్కిల్ లాగా పెట్టేసుకొని కట్ చేసేసుకోండి. ఈజీగా మీకు రౌండ్ నీట్గా రావాలనుకుంటే. సో నాకు షేప్స్ తిప్పి అలవాటు అయిపోయింది, సో ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత సర్కిల్ లాగా వచ్చిందో కరెక్ట్. సో అలా అనమాట, బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. టక్స్ వేస్తా అంటే క్లాత్ ఉంచుకోండి, టక్స్ వద్దనుకుంటే నడుము లెంత్కి కట్ చేసేసుకోండి. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా 2 కొండల్లాగా వస్తుంది అనమాట. నెక్ మనం చూస్తుంటాం ఆల్రెడీ 4-in-1 అవుట్ఫిట్స్ అని డిజైన్ చేశాం కదా, సేమ్ అదే నెక్కే దీనికి కూడా. బట్ ఏంటంటే శారీ చేంజ్ చేశారనమాట. సో నేను చాలా హ్యాపీ అండి అసలు శారీ చేంజ్ చేశారు కాబట్టి. సో ఇప్పుడైతే హ్యాండ్ 10 ఇంచెస్ అనమాట, హ్యాండ్ కుట్లలోకి 1 ఇంచ్, 11 ఇంచెస్ సరిపోద్ది. ఓకేనా, సో చెస్ట్ లెంత్ మనకి ఎంత ఉంది, 8 కాబట్టి 8కి మార్క్ చేసుకోండి. ఓకేనా,
సో ఇక్కడ మనము ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్ అండి, పైన పఫ్ వస్తుంది కదా సేమ్ అలాగా. సో అలా చేసిన తర్వాత పైన మనకి 8 నుంచి కుట్లల్లోకి 2 ఇంచెస్లోకి మార్క్ చేసుకోండి, ఓకేనా. అలా కాకుండా ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, కొంచెం లోపల నుంచి అక్కడ 4 ఇంచెస్ అనమాట కింద సైడు, అక్కడ కుట్లల్లోకి అది సరిపోద్ది. ఇంకా మనం పైన అనమాట 3 ఇంచెస్కి మార్క్ చేసేసుకోండి ఇలా బాక్స్ షేప్లో. అక్కడ నుంచి ఒక కరువు లాగా తీసేసుకోండి పైకి, అంతే. అలా షేప్ తీసేసుకొని కట్ చేసేసుకోవడమే. సో కట్స్ పెట్టుకోవాలి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మనము సంక పీస్ ఉంటుంది కదా, కొంచెం ఎక్స్ట్రానే తీసుకోండి. ఇలా కుచ్చు పెట్టినప్పుడు కొంచెం క్లాత్ పీస్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. అలా యాడ్ అవ్వకుండా ఉండాలంటే కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోండి, సరిపోద్ది, ఓకేనా. అక్కడ కట్స్ పెట్టుకోండి, మిడిల్లో కూడా కట్స్ పెట్టేసుకోండి. ఎక్కడి నుంచి కుచ్చు స్టార్ట్ చేయాలి, ఎక్కడికి ఎండ్ అవ్వాలనేది అర్థమవుతుంది ఆ కట్స్ అనేవి ఉంటే. సో ఫస్ట్ అయితే బార్డర్ పీస్ని, కొంగు పాటలో ఉన్న క్లాత్ని ఉంది కదా, ఆ బ్లౌజ్ పీస్లోనే మనం హ్యాండ్స్ అనేది ఫస్ట్ అయితే కట్ చేసాము. సో ఇలా మిడిల్లోకి హోల్ చేశాను అనమాట. మిడిల్లోకి హోల్ చేసి ఇలా పెట్టాలనిపించింది, బట్ అలా పెడుతుంటే నాకు సెట్ అవ్వలేదు. సో మిడిల్లో ఇలా ఫ్లవర్స్ ఉన్నాయి కదా, దానికైతే మిడిల్లో రావాలి అనిపించింది బ్లౌజ్కి. తర్వాత కింద సైడ్ పీసెస్ ఉన్నాయి కదా, ఆ సైడ్ క్లాత్లో పెట్టేస్తే సరిపోద్ది అనిపించింది. ఇలా ఫైనల్గా కట్ చేశానండి. ఇంకా తర్వాత అయితే అది ఉంది కదా పైన పార్ట్లో మిడిల్లో ఆ ఫ్లవర్స్ వచ్చేలాగా పెట్టేసి లైన్స్ అంతా సైడ్కి వచ్చేసి సరిపోతుంది అనేసి అలా పెట్టాను. సో మీరు అలానే స్టిచ్ చేసుకోండి, బాగుంటుంది. సో హ్యాండ్ కంప్లీటెడ్, బ్లౌజ్ అంతా కంప్లీటెడ్. ఇప్పుడు ఏంటండి, ఇంకా కింద పార్ట్ అదే పెప్లానికి యూజ్ చేస్తున్నాం కదా బ్లౌజ్ పీస్. సో నేను పైపింగ్కి ఏమన్నా యూజ్ అవుతుంది అనేసి కొంచెం ఎక్స్ట్రా కట్ చేసా, బట్ ఏం యూజ్ అవ్వదు అనేసి మళ్ళీ కట్ చేశాను. ఇక్కడైతే చూడండి మొత్తం హోల్ చేసేసుకోండి, 4 హోల్స్ అదే మడతలు 4 లేయర్స్గా మడతలు పెట్టేసుకొని ఇంకా మనం అక్కడి నుంచి మార్క్ చేసుకోండి. ఫస్ట్ ఎంత ఉందో చూసుకోండి. ఇక్కడైతే 33 ఉంది. 33 అంటే 11 తీసేసాను అనమాట. సో నేను యాక్చువల్గా 10 పెట్టాలి, కరెక్ట్ కుట్లలో కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా సరిపోతుంది కదా అనేసి 11 పెట్టేసేయండి. మొత్తం 3 ముక్కలు వస్తాయి, అది 3 పీసెస్ వస్తాయి. ఆ 3 పీసెస్ని జాయింట్ చేసేసుకోవాలి మనం, ఓకేనా. చూపిస్తున్నాను చూడండి, ఆ 3 ముక్కల్ని కరెక్ట్గా లీవ్స్ అనేవి పైకి ఉండేటట్టు చూసుకోండి. లీవ్స్, పెటల్స్, అదే కింద స్టెమ్స్ ఉన్నాయి కదా, దానికి కింద వైపు కావాలంటే అన్ని 3 ముక్కలు కింద వైపుకే పెట్టేసుకోండి, పై వైపు కావాలంటే అన్ని పైకి పెట్టేసుకోండి. ఇలా జాయిన్ చేసేసుకొని ప్రిల్స్ పెట్టేసుకోవాలి మనం, అంతే అనమాట. ఇక్కడితో మనకి బ్లౌజ్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా స్టిచ్చింగ్ వచ్చేద్దాం. ఫస్ట్ అయితే లెహంగాని డిజైన్ చేస్తున్నా చూడండి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ లైనింగ్ పార్ట్కి, నేనైతే లైనింగ్ పార్ట్కి కింద వైపున కుట్టేసేస్తున్నాను. సో ఇలా మీరు కుట్టు వేసేసుకోవడానికి కొంచెం నీట్గా రాదు కదా, నీట్గా రావాలంటే ఇప్పుడు నేను ఒక టూల్ చూపిస్తాను. అది ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను ఈ టూల్ అయితే. సో మంచిగా జిగ్జాగ్ లాగా పడుతుందండి, సన్నగా కావాలంటే సన్నగా పడుతుంది, లావుగా కావాలంటే లావుగా పడుతుంది. క్లాత్ మడతేసి కుట్టు వేయడం అనేది. సో ఇదేం లేదు, జస్ట్ ఇలా నట్టు పెట్టేసుకొని నట్టుకి ఎదురుగా సూదికి ఎదురుగా మనకి ఆ హోల్ ఉన్నట్టు చూసుకొని నట్టు బిగించుకోవాలి, ఓకేనా. ఒక హ్యాండ్తో నేను చూపిస్తున్నా, ఒక హ్యాండ్తో బిగిస్తున్నా కాబట్టి కొంచెం తిరుగుతుంది. సో బిగించిన తర్వాత ఇలా వీడియోలో పెట్టాలి. సో మనం ఎక్కడి నుంచి కుట్టాలో అక్కడ క్లాత్ అయితే ఇలా మనం పెట్టేసి చేసేప్పుడు ఎలా క్లాత్ మనం ఇలా లోపలికి తిప్పుతామో సేమ్ అలాగే తిప్పాలండి. బట్ ఏంటంటే ఇక్కడ లోపల ఇంకొకటి ఉంటుంది, దానికి లోపల పెడితే ఇంకొంచెం చిన్నగా వస్తుంది. ఇప్పుడు మనం పైన పెడుతున్నాం కదా, కొంచెం పెద్దగా వస్తుంది అనమాట. ఇది యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే జిగ్జాగ్ చేసినట్టు ఉంటుంది. చూడండి ఎంత నీట్గా ఉందో, సేమ్ సైజులో వస్తుంది అనమాట. మనకు నీట్గా రాని వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. జిగ్జాగ్ లేని వాళ్ళకి కూడా మిషన్ 10,000 20,000 పెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ 150లో వచ్చేస్తుంది. సో అంతటితో అక్కడికి అయిపోయిందండి. తర్వాత ప్లీట్స్ అండి, మీకు తెలుసు కదా ప్లీట్స్ పెద్దగా కావాలంటే పెద్దగా పెట్టుకోండి, చిన్నగా కావాలంటే చిన్నగా పెట్టుకోండి. నేనైతే ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు పెట్టేస్తున్నాను అనమాట స్ట్రైట్గా. ఇక్కడ చూడండి, నేనేం ఏది మెజర్మెంట్ పెట్టుకోలేదు, నేను జస్ట్ నార్మల్గానే పెట్టుకుంటూ వెళ్ళిపోతాను. సో నాకు మెజర్మెంట్ వచ్చేంత వరకు చూసుకుంటూ పెట్టుకుంటూ వెళ్తాను అనమాట. సో ఒకవేళ క్లాత్ తక్కువ వచ్చింది అనుకోండి, మొత్తం ఇప్పేయను, కొంచెం ఇప్పేసి క్లాత్ అడ్జస్ట్ చేస్తాను. ఒకవేళ కరెక్ట్ వచ్చిందనుకోండి, సేమ్ అలాగే లైనింగ్ జాయిన్ చేస్తాను అనమాట. సో బట్ మనకి ఇక్కడ కరెక్ట్ వచ్చింది, 2 ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చిందనమాట, బట్ కుట్లలోకి సరిపోద్ది. ఇక్కడ చూడండి, మనం ఇలా ప్లీట్స్ పెట్టినప్పుడు ఇలా అంబ్రిల్లా కట్ అనేది కట్ చేసుకోవడం వల్ల నడుము దగ్గర ప్లీట్స్ అనేవి ఎత్తుగా కనిపించవు. సో మీరు మెయిన్ క్లాత్ కుచ్చు పెట్టేసి పైన లోపల లైనింగ్ క్లాత్ కూడా కుచ్చు పెట్టేస్తే చాలా అంటే చాలా ఎత్తుగా కనిపిస్తుంది, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను పెట్టుకుంటున్నా కదా, చూడండి ఎంత గీరగా అనిపిస్తుందో. బట్ అలాగే నడుము దగ్గర చూసినప్పుడు కూడా మనకి ఎత్తుగా కనిపించదు, ఓకేనా. సో టిప్ యూజ్ చేయండి. తర్వాత ఏంటంటే ఆ 2 కలిపి ఒక కుట్టు వేసేసుకోండి స్ట్రైట్గా. నేను కొంచెం లైనింగ్ పార్ట్ నడుము అనేది చూసారు కదా,
5 ఇంచెస్ పెట్టి సర్కిల్ షేప్‌లో తీసుకోవాలి. అది మీరు ప్రాపర్‌గా తీసుకోండి. కరెక్ట్ సెట్ అవుతది. తర్వాత అయితే ఇది అనమాట. ఫస్ట్ మనం పై పక్కకి ఏ క్లాత్ వస్తుందో ఆ క్లాత్‌కి బెల్ట్ క్యాన్వాస్ ఉంటది గదా! దాన్ని లోపలికి క్లాత్ పెట్టేసి స్టిచ్ చేసేసుకోండి. సో, కుట్టిన తర్వాత దానికంటే కింద వైపున మనం ఇప్పుడు ఏది స్టిచ్ చేస్తున్నామో దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోండి. ఫస్ట్ అయితే రివర్స్ వైపు పెట్టాలండి. రివర్స్ వైపు పెట్టి స్ట్రెయిట్‌గా కుట్టేసేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా. ఎందుకంటే జస్ట్ మనం ఇలా పై వైపుకి తిప్పేసరికి నీట్‌గా కనిపిస్తది ఫినిషింగు. ఎందుకు చెప్తున్నా అనేది ఇప్పుడు నేను చెప్పేదాన్ని బట్టి మీకు అర్థం కాదు. అది తిప్పి కుట్టేటప్పుడు మీకు అర్థమైతది. ఇలానా అనేసి. ఓకేనా? బట్ మీరు సమానంగా వేసుకోవాలి నీట్‌గా. అండ్ పీసెస్ కూడా మనకి బయటికి కనిపించవు. ఇలా కుట్టడం వల్ల ఫినిషింగ్ కూడా నీట్‌గా కనిపిస్తది. ఓకేనా? సో, సేమ్ అలాగే స్ట్రెయిట్‌గా కుట్టేసేసుకోండి క్లాత్‌కి మొత్తం. సో, లాస్ట్‌లో కొంచెం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి అని చెప్పా కదా! అది ఎందుకు అంటే అక్కడ మనము క్లిప్ అనేది యాడ్ చేస్తాం. 2 క్లిప్స్ అనేవి. సో, ఒకటి ఎక్స్ట్రా దానికి, ఒకటి నార్మల్‌గా మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో లెహెంగా అక్కడ. సో, చూడండి ఇక్కడ జిప్ ఉంది కదా! జిప్ అనేది మనము ఈ పైన పార్ట్ బెల్ట్ ఉంది కదా! ఆ బెల్ట్ స్టిచ్ చేయకముందు కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు ఒకటేసారి. ఇలా లోపలికి పెట్టేసి అలా స్టిచ్ చేయొచ్చు. అలా వద్దు అనుకుంటే తర్వాత మనము ఆ బెల్ట్ పార్ట్ కుట్టిన తర్వాతైనా బయట వైపు నుంచైనా కుట్టుకోవచ్చు. అదే నేను చూపిస్తున్నా ఇక్కడ. ఓకేనా? 2 స్టైల్స్‌లో స్టిచ్ చేయొచ్చు. ఇప్పుడు నేను బయట వైపుకే పెట్టేస్తున్నాను. ఇక్కడ చూడండి నేను బ్యాక్ సైడ్ పెట్టి ఫస్ట్ బెల్ట్ కుట్టాలనేది ఇందుకే అండి. ఇలా మనం పైన పెట్టేస్తే డైరెక్ట్ స్టిచ్ చేసుకోవచ్చు. ఈజీగా ఉంటది. మనకు కుట్టడానికి ఈజీగా ఉంటది. చూడ్డానికి ఫినిషింగ్ కూడా నీట్‌గా ఉంటది. ఇది బోటెక్స్ స్టైల్‌లో ఒక టిప్ అండి. మీరు తప్పకుండా ట్రై చేయాలి. ఓకేనా? ఇలా క్లాత్ ఎక్స్ట్రా వచ్చింది కదా! ఆ క్లాత్‌ని కూడా హోల్డ్ చేసుకొని నీట్‌గా ఇలా రఫ్ చేసుకోండి ఎండింగ్‌కి వచ్చే కొద్దీ. సో, అంతటితో మనకు అయిపోయింది బెల్ట్ పార్ట్ కూడా. నెక్స్ట్ అయితే జిప్ పార్ట్ కదా మనకి ఇంకా. సో, లెహెంగా మొత్తం అయిపోయింది చూడండి. ఈజీగా కుట్టేసుకోవచ్చు బోటిక్ స్టైల్‌లో. సో, నేనైతే కింద వైపు నుంచి స్టార్ట్ చేశాను. మీరు పై వైపు నుంచైనా స్టార్ట్ చేసుకోండి. ఓకేనా? సో, ఇలా మొత్తం కుట్టేసుకోండి. ఎక్కడి నుంచి జిప్ పెట్టాలనుకున్నా అక్కడ రఫ్ చేసుకోండి ఒకటి. సో, ఎందుకంటే అక్కడ రఫ్ చేసుకొని సింగిల్ కుట్టేసేసుకోండి. జిప్ వేసిన తర్వాత మనమైతే ఆ కుట్టు ఇప్పుకుంటే నీట్‌గా కనిపించదు. అలా కాకపోయినా మనము ఎక్కడి వరకు జిప్పు పెట్టాలనుకుంటున్నామో అక్కడి వరకు కుట్టేసేసుకొని, అక్కడి నుంచి జిప్పు స్టార్ట్ చేసుకున్నా సరిపోతది. చూడండి ఇక్కడ నేను తీసేసాననమాట. అక్కడికి జిప్ మనం రఫ్ చేసాం గదా! అక్కడి వరకు. సో, ఇక్కడేంటంటే మనం పైనుంచే ఇలా పెట్టేసి జిప్ అనేది స్టిచ్ చేస్తున్నాననమాట. బట్ ఏంటంటే మీరు నీట్‌గా స్టిచ్ చేసుకోవాలండి. జిప్ అటు ఇటు పోతది. ఓకేనా? అలా పైకి పెట్టేసి అక్కడికి రఫ్ చేసేసేయండి. ఎండింగ్ అయిపోయింది కాబట్టి. నెక్స్ట్ ఏం చేసేస్తారంటే ఈ క్లాత్‌ని చూసుకొని నీట్‌గా మార్క్ చేసుకున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఇలా ఈ పక్కకు పెట్టేసుకొని జరగకుండా ఉండాలంటే ఒక పిన్ పెట్టేసుకోండి. కింద వైపున కూడా ఒక పిన్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసేసుకోండి. ఇలా రెండో వైపున కూడా సేమ్ అలాగే స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసేసుకోండి. ఓకేనా? జిప్ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఫైనల్‌గా జిప్ అయితే స్టిచ్ చేసేసాను. తర్వాత ఏం చేయాలంటే ఇంక మనము ఇక్కడే చూపిస్తాను నేను. ఈ లెహెంగా పార్ట్‌కి ఇక్కడే స్కిప్ చేయకోకుండా చూపిచ్చేస్తా. ఇక్కడ జిప్ మనకి కనిపించకుండా మళ్ళీ ఇంకొక రఫ్ అనేది చేసేసుకోండి. రఫ్ చేసుకొని మనం వేసిన కుట్టులోకి కలిపేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ డబల్ స్టిచ్ చేసేస్తున్నా స్టిఫ్‌నెస్ కోసం. ఇప్పుడు బాటమ్ పార్ట్ అదే లెహెంగాకి ఫైనల్ టచ్ అండి. ఏంటి అంటే క్లిప్సే అనమాట. ఈ క్లిప్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తాను. ఇక్కడ 2 క్లిప్స్ పెడతాను. అక్కడొకటి, ఇక్కడొకటి. సో, ఒకటి లాస్ట్‌న, ఒకటి చివరన పెట్టేస్తా. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది లెహెంగా ప్లీట్స్ అనేవి అక్కడ ఒకటి పెట్టాలి. ఓకేనా? సో, ఎలా కుట్టుకోవాలనేది చెప్తా చూడండి. నీడిల్‌కి దారం ఎక్కించుకోండి బ్లాక్ కలర్‌ది. సో, ఫస్ట్ అయితే మనము అక్కడ హోల్స్ ఉంటాయి 3 హోల్స్. పైన 3 కింద ఒకటి. సో, కింద వైపు నుంచి సూదిని దూర్చుకుంటూ ఆ హోల్‌లోకి ఇలా మనం కాజాలు ఎలా వేస్తామో సేమ్ అలాగనే వేయాలి. సో, లోపల వైపు నుంచి మనం సూది అనేది కిందకి తీసుకురావాలి. ఓకేనా? సేమ్ అలాగే అక్కడ 2 నాట్స్ వేసేసేయండి. మళ్ళా అక్కడి నుంచి పై వైపుకి తీసుకెళ్ళండి. అంతే అనమాట. ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను స్టిచ్ చేశాను అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైతది. ఓకేనా?
సేమ్ అలాగనే అటు సైడ్ స్టిచ్ చేసాం కదా, సేమ్ ఇటు సైడ్ స్టిచ్ చేసేసుకోండి. మీకు కావాలంటే ఇక్కడ మిడిల్లో కూడా ఒక హోల్ ఉంటుంది, అక్కడ కూడా స్టిచ్ చేసుకొని ఇక్కడ నేను పెట్టి చూపిస్తున్నా కదా సూది ఎలా తీసుకురావాలి అనేసి. సో అక్కడ నుంచి ఇలా నేను వేసాను అనమాట స్టిచ్. సో తర్వాత లోపల నుంచి బయటికి తీసేసుకోవడమే. సో స్టిచ్చింగ్ అనేది ఇక్కడ మనము దాన్ని చూస్తే అర్థమవుతుంది ఎలా స్టిచ్ చేసుకోవాలనేసి. సో ప్రాపర్గా ఐడియా లేని వాళ్ళకి ఇది చూస్తే మీకు ఇంకా అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ 2 హోల్స్ ఉంటాయి, అటుపక్క ఇటుపక్క. మనం క్లిప్ అటాచ్ చేయడానికి ఇది ఒకటి ఉంటుంది ఈ పక్క. సేమ్ అలాగే అటు సైడ్కి దారం ఇగ్గేసి, ఒకవేళ మీరు అక్కడికి స్టాప్ చేసేసి ఇక్కడి నుంచైనా స్టార్ట్ చేసుకోండి మీకు కష్టంగా ఉంటే కుట్టుకోవడానికి. ఓకేనా, అది కదలకోకుండా అక్కడ స్టిఫ్గా కుట్టేసేసడమే. ఆ హోల్లోకి దారం తీసేసి మనం సేమ్ కాజా పట్టి హుక్స్ పట్టి ఎలా స్టిచ్ చేస్తామో అలాగనే అనమాట. ఏమంటే ఇక్కడ మనం అక్కడ హుక్స్ పెడతాం, ఇక్కడ క్లిప్ పెడతామండి అంతే. ఎలా అనేది చూసారు కదా, అర్థమయ్యి అంటే సేమ్ అలాగే ఇంకొక క్లిప్ కూడా స్టిచ్ చేసేసుకోండి, ఇంకొకటి క్లిప్ కూడా అలానే చేసేసుకోండి. ఓకేనా, ఆ మిగతా రెండు కూడా సేమ్ అలాగనే స్టిచ్ చేసేసుకోవాలి. ఇంకా మనం ఆ క్లిప్ పెడతా చూడండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది, అది దాంతో దుర్చేసేసేయండి. ఇక్కడ ఈ లాస్ట్లో ఉంటుంది కదా, ఈ లాస్ట్ది ఇక్కడ తీసేసేయండి. అక్కడ 2 అయిపోతాయి, సెట్ చేసేస్తాను అనమాట. అదే సెట్ అయిపోద్ది, స్టిఫ్గా ఉంటుంది కూర్చున్నా కూడా. సో అక్కడికి లెహంగా పట్ అయిపోయిందండి. ఇంకా తర్వాత వచ్చేసి పెప్లంది అనమాట. ఫస్ట్ అయితే పెప్లంని స్టిచ్ చేసి పక్కన పెట్టేద్దామని పెప్లంని స్టిచ్ చేసేస్తున్నా. సో పీసెస్ అటు ఇటు వెళ్ళిపోతాయి అనేసి. సో ఇలా ఫస్ట్ అయితే 3 ముక్కల్ని ఇలా జాయింట్ చేసేసుకోండి, కుట్టేసేసుకొని. ఇక్కడ చూస్తున్నారు కదా, మిగతా వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేసేయండి కుట్లల్లోది. ఈ పీసెస్ జాయింట్ చేసిన తర్వాత కింద వైపున ఇలా హోల్ చేసుకొని కుట్టేసుకోవడమే స్ట్రైట్గా. ఓకేనా, సో నీట్గా పెట్టేసుకోండి, మంచిగా ఫినిషింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే కింద పెప్లం కదా, కుదిరితే జిగ్జాగ్ చేసుకోండి. అలా లేకుండా ఇందాక నేను ఒక టూల్ చూపించా కదా, ఇలా హోల్ చేసుకొని కుట్టేసుకోవడం. సో నాకైతే నీట్గా కుట్టేస్తున్నా ప్రాపర్గా. సో ఎందుకు అనిపించింది ఆ రోంచానికి, సో అలా అనమాట. సో నేను ఇందాక టూల్ చూపించా కదా, జిగ్జాగ్ లేని వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. సో ఇదే అయితే సైడ్ వైపున హోల్ చేసుకొని కుట్టేసుకోవాలి. ఓకేనా, డైరెక్ట్ మనకి జాయింట్ చేయడమే కదా. సో పైన ప్రిల్స్ పెట్టేసి క్లాత్ జాయింట్ చేస్తాం. సో స్ట్రైట్గా కుట్టేసేసేయండి, హోల్ చేసేసుకొని. సో 2 సైడ్స్ అలా చేసేసేయాలి. సో మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఇంకా ప్రిల్స్ ఒకటి అనమాట. సో నేనేం దీనికి సపరేట్గా మెజర్మెంట్ ఏం పెట్టుకోలేదు, ఉన్న క్లాత్ని మొత్తం నడుముకి అడ్జస్ట్ అయ్యేలాగా ప్రిల్స్ పెట్టుకుంటూ కుట్టేస్తున్నా. ఓకేనా, సో క్లాత్ 3 ముక్కలు కాబట్టి దాదాపు 3 మీటర్స్ దాకా వచ్చింది కింద క్లాత్. 3 మీటర్స్ అంటే అటు ఇటు పోగా ఆల్మోస్ట్ 2.5 మీటర్ వచ్చింది క్లాత్ అయితే. సో దాన్ని మనం వేస్ట్లోకి పోనీకోకుండా బటన్స్ పెట్టేస్తాం ఇప్పుడు మనం, పుష్ బటన్స్, అక్కడికి సరిపోతుంది. సో ఒక పీస్ తీసుకోండి, ఒక పీస్ తీసుకొని స్ట్రైట్గా కుట్టేసేసుకోండి. సో మనం లైనింగ్ పీస్ తీసుకున్నాం కదా బ్లౌజ్కి, అదే స్ట్రైట్గా ఒక పీస్ తీసుకోండి, బ్లాక్ కలరే కనిపించకుండా. సో స్ట్రైట్గా కుట్టేసిన తర్వాత అయితే దానిపైన ఇంకో కుట్టేసేసుకోండి, నీట్గా ఉంటుంది చూడ్డానికి. ఓకేనా, సో లోపల వైపుకి నీట్గా ఉండడానికి నేను పీసెస్ అన్నీ కట్ చేస్తున్నా, వేస్ట్గా క్లాత్ అంతా. తర్వాత ఏం చేయాలి అంటే ఆ పీస్ని ఇలా బ్యాక్ సైడ్కి తిప్పేసి కుట్టేసుకోవాలి. దానికంటే ముందు ఫస్ట్ దానిపైన నీట్గా మనకి మడతడానికి రావడానికి అండ్ అలాగే చెదిరిపోకుండా ఉండడానికి పైన ఇలా కుట్టేసేసుకోండి, నీట్గా స్ట్రైట్గా వేసేసుకోండి. స్ట్రైట్గా కుట్టేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇలా కింద వైపుకి తిప్పేసేసి ఇంకెప్పుడు స్ట్రైట్గా కుట్టేసేసుకోండి. ఓకేనా, సో నీట్గా కింద ప్లీట్స్ కూడా చూసుకోవాలి. ఓకేనా, ఇంతకుముందు అయితే నేను ఎలా వేస్తున్నానంటే, ఇప్పుడు నేను 2 మడతలు డైరెక్ట్ కుట్టేసా కదా, అలా లేకుండా సో ఈ పార్ట్ అనేది పైకి కనిపిస్తుంది. ఇప్పుడైతే కనిపించకుండా స్టిచ్ చేస్తున్నా, ఈ టిప్ ఇంకా బాగుంది దానికంటే, అందుకని. సో నీట్గా కింద ప్రిల్స్ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఓకేనా, అంటే చెదిరిపోకుండా ఉండేలాగా చూసుకుంటూ కుట్టుకోవాలి. సో అక్కడితో మన పెప్లం టాప్ కూడా కంప్లీట్ అయిపోయింది. దానికి ఆ బటన్స్ అనేవి ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తాను. సో ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ స్టిచ్ చేస్తున్నా, ఫ్రంట్ పార్ట్కి పీసెస్ అన్నీ ఉన్నాయి కదా అనేసి పక్కన పెట్టేశాను. సో ఫస్ట్ అయితే ఇలా నెక్ ఉంది, నెక్ కట్ చేసా చూసారు కదా, ఏం లేదండి, దాన్ని చుట్టూ స్టిచ్ చేసేసుకొని తిప్పేసుకొని దాని మీద కుట్టేసేసుకోండి, అంతే. బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా థ్రెడ్స్ వచ్చేసి చూపిస్తాను. సో చెప్పినంత ఈజీ కాదండి అని మీరు కూడా అంటారు, నేను కూడా అంటాను, అందుకే చూడండి. ఓకేనా, చూడండి మనం కొంచెం నీట్గా తిప్పుకోవాలి. సో స్టార్టింగ్గా మీరు అది బిగినర్స్ అయితే కొంచెం నిదానంగా తిప్పేసుకోండి. ఇక్కడ నాకు ఆల్రెడీ
అంటే అలవాటయిపోయింది కదా! అందుకే నేను ఫాస్ట్‌గా స్టిచ్ చేసేస్తున్నాను. సో, అండ్ అలాగే వీడియో లెంత్ కూడా ఎక్స్‌ట్రా కాకూడదు కదా! లెంత్ ఎక్కువయ్యే కొద్దీ మీకు కూడా ఇంట్రెస్ట్ పోతది. మీరు ఒకవేళ ఎండింగ్ వరకు చూడకోకుంటే కటింగ్ చేసేప్పుడు ఒకరోజు కటింగ్ చేసుకోండి చూసుకొని. స్టిచ్చింగ్ చేసేప్పుడు ఒకరోజు చూసి స్టిచ్ చేసేసుకోండి. లేదు ఒకటేసారి స్టిచ్ చేస్తామనుకుంటే మన వీడియోని ఫాలో అవుతూ స్టిచ్ చేసేసుకోండి. ఏది డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చిందా లేదా కామెంట్ చేయండి. నెక్స్ట్ టైమ్ నేను మిస్టేక్స్ చూసుకుంటాను. ఓకేనా? సో, మీరు బ్యాడ్‌గా అయినా, గుడ్‌గా అయినా నాకు సజెషన్ ఇవ్వడానికైనా, క్వెషన్స్ అయినా ఏదైనా కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. చూడండి అలా తిప్పేసేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవడం. మీరు గమనించారా? నేను మూలన పిన్నుతో తీసా గమనించినట్లయితే. సో, ఎలా తీయాలి అక్క అని మీకు డౌట్ ఉంటది కదా! ఏం లేదండి. మెయిన్ పార్ట్ నిక్కకండి. లైనింగ్ పార్ట్‌కి నీడిల్ అనేది తగిలిచ్చి లాగండి. సో, అలా మీరు మనకి ఎక్కడి వరకు ఆ నెక్ అనేది, ఆ షేప్ అనేది ఉంటదో అక్కడి వరకు మనం లాగొచ్చనమాట. నీట్‌గా నీడిల్ హెల్ప్‌తోనే. నీడిల్ కూడా మనం తీసుకుంటాం గదా! చిన్నగా సేఫ్టీ పిన్స్ లాగా అలా ఉండేటట్టు చూసుకోండి. ఈజీగా వచ్చేస్తది. సో, చుట్టూ అయితే కుట్టేసేసుకోండి. ఎక్స్‌ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోండి. నీట్‌గా ఉంటది చూడ్డానికైనా. మనం స్టిచ్ చేయడానికైనా గానీ నీట్‌గా ఉంటది. ఓకేనా? ఇక్కడైతే మనం బ్యాక్ హుక్స్ పెడతామనమాట. బట్ మిడిల్‌లో కట్ చేయలేదే అక్క అంటే అలా ఏం లేదండి. నేను స్టిచ్ చేసిన తర్వాత కట్ చేస్తాను. అది ఎలానో మీరే చూస్తారు. ఓకేనా? కింద వైపున ఎక్స్‌ట్రా క్లాత్ ఉంది గదా! అది నేను కట్ చేయలేదు. ఎందుకంటే ఎలాగో నేను యాడ్ చేయాలి గదా! ప్యాచ్ అనేది కింద హెమ్మింగ్ పార్ట్‌కి. బట్ ఆ క్లాత్‌నే తిప్పేద్దాం అనిపిచ్చింది. చూడండి ఆ క్లాత్‌నే తిప్పేస్తున్నా. సో, నెక్ మంచిగొచ్చింది. సేమ్ అలాగే హోల్డ్ చేసేసి కింద వైపున కుట్టేసేస్తున్నా అనమాట. సో, కుట్లల్లోకి పొయ్యమైనా పైకి పెట్టేసి ఆ ఉన్న క్లాత్‌ని హోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తున్నాను. సో, అక్కడితో అయిపోయింది. బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇంకా బ్యాక్ హూక్స్ కాజా పట్టీ వేయాలి. అది స్టిచ్ చేసిన తర్వాత వేస్తాను. ఫస్ట్ అయితే మనం ఇక ఫ్రంట్ పార్ట్ చూద్దాం. ఫ్రంట్ పార్ట్ అయితే ఆ ప్రిన్స్ కట్ పీసెస్ ఉన్నాయి గదా! అవి స్టిచ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. వేస్ట్‌లంతా కట్ చేసి ఇక్కడ నేను చేస్తున్నా కదా! సేమ్ అలానే అలా 2 పీసెస్ స్టిచ్ చేసేసుకోండి. తర్వాత అయితే నెక్ అండి. సారీ నెక్ మిస్ అయినట్టుంది. ఓకే. ఇక్కడ హ్యాండ్ చూద్దాం ఇప్పుడు. హ్యాండ్ పార్ట్ వచ్చేసి హ్యాండ్ లైనింగ్ పార్ట్ ఉంది కదా! ఆ హ్యాండ్ మీద లైనింగ్ పార్ట్ యాడ్ చేసేసి స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసేసుకోండి. ఓకేనా? సో, ఇలా స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ వైపున ఇలా స్టిచ్ చేసేసుకోండి. అలా వేసుకోవడం వల్ల మనం హెమ్మింగ్ వేసిన లుక్ వస్తది. ఓకేనా? అండ్ అలాగే బయటికి కూడా స్టిచ్ అనేది కనిపించదు. సో, చుట్టూ కుట్టేసేసుకోండి నీట్‌గా. క్లాత్ అనేది లూజు, మడతలు ఏం లేకుండా. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా! పట్టుకుంటూ ఇలా జరుపుకుంటూ క్లాత్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ క్లాత్‌ని కట్ చేసేసి మిగిలిన క్లాత్‌తో మనం కట్స్ పెట్టుకున్నాం కదా! ఎక్కడి నుంచి కట్స్ స్టార్ట్ చేయాలనేసి మిడిల్‌లోకి వచ్చేసరికి ఆ కుచ్చు అనేది ఎలా పెట్టుకోవాలనేది ఇక్కడ చూడండి క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతది. సో, ఫస్ట్ అయితే మనం ఇలా మిడిల్‌లో ఒక కట్టు, అక్కడికి ఒక కట్టు, అక్కడి నుంచి స్టార్ట్, ఈ పక్కకి ఇక్కడ స్టార్ట్ ఎండింగ్ అనేసి. సో, ఫస్ట్ అయితే మనము ఇలా మన వైపుకి పెట్టుకోవాలి మిడిల్ వరకు. తర్వాత మిడిల్ నుంచి మనం మిషన్ వైపుకి మనం పెట్టేసేయాలి. అటు పక్కకి 3, ఇటు పక్కకి 3 వచ్చాయన్నమాట. చాలా బాగా సెట్ అవుతది. ఇలా ట్రై చేయండి. బ్లౌజెస్‌కైనా, డ్రెస్సెస్‌కైనా దేనికైనా గానీ. సో, ఫైనల్ అయితే అలా అయిపోయింది. తర్వాత అయితే ఇంకా మనం నెక్ ఇక్కడ మిస్ అయింది. బట్ నేను ఎలా కట్ చేసుకోవాలనేది ఆ పీస్ పక్కకు పోకుండా చూపిస్తున్నా చూడండి. క్యాన్వాస్ మీద అయితే మనం తీసేసుకోండి. నిలువుగా 6 ఇంచెస్, అడ్డం 3 ఇంచులు. అదే లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకోండి నెక్. బ్రెడ్త్ వచ్చేసి డీప్ మనం దాన్ని బట్టి దించేసుకోండి. నేనైతే 6 పెట్టేశాను. 6 అయితే నార్మల్ అనేసి. సో, ఇక్కడ మనం సైడ్‌కి తీసుకుంటే 3 ఇంచెస్ అనమాట. సో, ఇక్కడ దీని మీద చూపిస్తా చూడండి బక్రం మీద. ఇక్కడ మనం కట్ చేసిన పీస్ అనమాట మిడిల్‌లో మిగిలినది. సో, పెన్నుతో క్లారిటీగా చూపిస్తా. ఇలా 6, ఇలా 3 అనమాట. సో, ఆ కింద షేప్ అనేది జస్ట్ అలా కర్వ్ ఇచ్చా. 2 కర్వ్స్ వస్తాయి అంతే. మీరు ఇలా కాకుండా వేరే నెక్ అయినా పెట్టుకోండి. నేను 4 in 1కి ఇదే కదా మోస్ట్‌లీ చాలా వాటికి పెట్టింది. సో, అందరూ అదే అడిగారు కాబట్టి ఇంకా నేను కూడా అదే పెట్టేసిన. తర్వాత అయితే ఈ కింద పట్టీ. ఈ పట్టీ వచ్చేసి నార్మల్ పీస్ బ్లౌజ్‌లోదే కొంచెం తీసేసుకోండి 2 ఇంచెస్ పైన. దాన్ని ఇలా జాయిన్ చేసేయాలి. స్ట్రైట్‌గా స్టిచ్ చేసేసి అటువైపుకి తిప్పేసి హోల్డ్ చేసేయాలి. సో, ఇలా తిప్పే ముందు ఇంకో కుట్టు వేసేసుకోండి. ఓకేనా? నీట్‌గా ఉంటది ఫినిషింగ్ అలా వేసుకోవడం వల్ల. సో, తర్వాత అయితే దాన్ని ఇలా హోల్డ్ చేసి కొంచెం మడతేసి కుట్లల్లోకి పెట్టేసి కుట్టేసేసుకోండి. మీరు ఇక్కడ హెమ్మింగ్ చేసుకుంటారు అనుకుంటే లాస్ట్ అదే లూజు కుట్టు పెట్టేసుకొని స్ట్రైట్‌గా కుట్టేసుకోండి. లేదు కుట్టు వేయేస్తాం హెమ్మింగ్ వేయము అనుకున్న వాళ్ళు
నార్మల్ కుట్టు పెట్టేసుకొని స్ట్రైట్గా కుట్టేసేసుకోండి. పనిలో పని అయిపోతుంది. ఇంకా మనం నీడిల్తో కుట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో ఇంతటితో మనకు ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా హ్యాండ్స్ తగిలిచ్చేద్దాం దీనికి. హ్యాండ్స్ కూడా తగిలిచ్చాను కదా. ఓకే. హ్యాండ్స్ ఏం లేదండి, జస్ట్ మిడిల్లో పెట్టేసి అటువైపుకి ఒకసారి స్టిచ్ చేసుకోండి, ఇటువైపు ఒకసారి స్టిచ్ చేసుకోండి. సేమ్ అలాగే రెండు వైపులా స్టిచ్ చేసుకొని డబల్ స్టిచ్ చేసేసుకోండి. ఇక్కడైతే నేను స్ట్రైట్గా బ్లౌజెస్ పెట్టేసి కుట్టేసేస్తున్నా వాళ్ళ మెజర్మెంట్కి. అక్కడ 4 ఉంది కాబట్టి స్ట్రైట్గా వేసేసుకోండి. అక్కడ ఆర్మ్ హోల్ దగ్గర మనం కొంచెం కరువుగా తిప్పాలి ఇలా హ్యాండ్ దగ్గరికి వచ్చేటప్పుడు, ఎందుకంటే అక్కడ పఫ్ అనేది నీలుక్కొని ఉండడానికి. ఓకేనా. సో అలా మళ్ళీ డబల్ స్టిచ్ అనమాట ఒకటేసారి. స్ట్రైట్గా ఉండాలండి కుట్టు అనేది. ఓకేనా. అప్పుడు మన ఫినిషింగ్ అనేది మంచిగా వస్తుంది. ఈ చివరన పీస్లు అనేవి బయటికి రాకుండా ఇలా లోపలికి పెట్టేసి స్టిచ్ చేసేస్తాను. చున్నీకి ఫినిషింగ్ కూడా మంచిగా ఉంటుంది, పీసెస్ కూడా వెళ్ళిపోకుండా ఉంటాయి. ఓకేనా. ఇలా పై వరకు వేసేసుకోండి, హ్యాండ్స్ వరకు. అందుకే నేను 1/2 ఇంచ్ అయినా కానీ ఎక్స్ట్రా పెట్టేసుకుంటాను క్లాత్. ఇలా కుట్లల్లోకి మడతేసి కుట్టేస్తానమాట. సో ఇది కూడా ఒక టిప్ అండి, మనకు ఓవర్లాక్ లేని వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో నేను చిన్నపిల్లలకి కుట్టినప్పుడు అలానే చేస్తాను, హోల్ చేసి కుట్టేస్తా, వాళ్ళకు గుచ్చుకోకుండా ఉంటుంది అనేసి. సో సేమ్ అలాగనే అటువైపు అండి మన లెంత్కి మార్క్ చేసేసుకొని స్ట్రైట్గా కుట్టేసేసుకోవడమే. సో అలా స్టిచ్ చేసుకున్న తర్వాత 2 హ్యాండ్స్ సమానంగా ఉన్నాయి లేదా చెక్ చేసుకోండి. సమానంగా ఉంటే సరిపోతుంది, సమానంగా లేకుంటే మళ్ళీ స్టిచ్ చేసుకోండి. సో నాకు కరెక్ట్ సెట్ అయ్యాయి. నేను ఎక్స్ట్రా స్టిచ్చెస్ కూడా వేస్తున్నాను. అలా 2 స్టిచ్చెస్ వేసిన తర్వాత చివరన ఉన్న క్లాత్ని ఇలా హోల్డ్ చేసి కుట్టేసుకుంటున్నాను, పీసెస్ అనేవి బయటికి రాకుండా ఉండడానికి. తర్వాత అయితే అది కుట్టిన తర్వాతనే నడుము లెంత్ అయినా చెక్ చేసుకోండి కరెక్ట్ ఉందా లేదా అనేసి. 28 ఇంచెస్ ఉండాలి. మీకు నడుము ఇంచెస్ ఎంత పెట్టుకుంటే అంత ఇంచెస్ కరెక్ట్ ఉందో లేదో చెక్ చేసుకొని తర్వాత ఇంకా హుక్స్ పట్టి కాజా పట్టి అనమాట. మీరు హుక్స్ పట్టి కాజా పట్టి ఇప్పుడే వేసుకోలేము, నార్మల్గా బ్లౌజ్కి వేసుకుంటాం కదా ముందే అనేసి అలా కట్ చేసుకున్నా పర్లేదు. బట్ ఇప్పుడు నేను చూడండి మిడిల్లోకి ఇలా నెక్ ఉంటుంది కదా, ఆల్రెడీ మనం మార్క్ చేసినది చాక్ పీస్ గుర్తు కూడా ఉంది. అక్కడ మనం ఇలా నార్మల్గా స్ట్రైట్గా పెట్టేసుకోకుండా ప్రాపర్గా చెక్ చేసేసుకొని ఇలా మిడిల్లోకి కట్ చేసేసుకోండి. తర్వాత కాజా పట్టి హుక్స్ పట్టి యాడ్ చేసేయండి. ఓకేనా. సో లెఫ్ట్ సైడ్కి మనకి ఏమొస్తుంది అంటే కాజా పట్టీ వస్తుంది. ఓకేనా. కాజా పట్టీ కాబట్టి మనము బయట వైపుకు క్లాత్ వస్తుంది కాబట్టి మనము మెయిన్ క్లాత్ కూడా యాడ్ చేయాలి లైనింగ్ క్లాత్తో పాటు. ఓకేనా. అప్పుడు స్టిఫ్నెస్ ఉంటుంది, పైగా బయటికి కనిపించినా కూడా లుక్ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ నేను కన్ఫ్యూజ్ అవ్వకుండా పైన హోల్డ్ చేసిన క్లాత్ ఒకసారి కుట్టేశాను, ఇక్కడ కింద వైపు దానికి కూడా ఒకసారి కుట్టేద్దామనేసి వేసేస్తున్నా, డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది అనేసి. సో ఇలా స్టిచ్ చేసేసి హోల్డ్ చేసేసేయండి. ఇలా కొంచెం హోల్డ్ చేసి మిగతాది అలా బయట వైపుకి వచ్చేలాగా పెట్టేసి స్టిచ్ చేసేసేయండి. ఓకేనా. అలా స్ట్రైట్గా కుట్టేసేసుకోండి. తర్వాత పైన వైపున ఇంకొక కుట్టు అనమాట, కొంచెం గ్యాప్ ఇచ్చి, ఎందుకంటే ఆ గ్యాప్లోనే మనకు కాజా పట్టీ అనేది వేస్తాం. ఓకేనా. చివరిగా వేస్తే ఎలా అండి, మనకి లోపల స్కిన్ కనిపిస్తుంది, అలా కొంచెం దూరంగా వేసేస్తే ఆ క్లాత్ మీద హుక్స్ అనేది పడుతుంది కాబట్టి కొంచెం క్లాత్ ఉన్నా మనకి సేఫ్టీగా ఉంటుంది. నెక్స్ట్ హుక్స్ పట్టి ఏముందండి, జస్ట్ లోపలికి అనమాట. మనం తీసుకున్న క్లాత్ పైన కింద హోల్డ్ చేసి కుట్టేసుకోవడమే. ఆల్రెడీ మనం బ్లౌజ్ కుట్టాం కాబట్టి పైన కింద హోల్డ్ చేయాలి. కుట్టకోకుండా అంటే మనం పైపింగ్ లాంటిది అలా అయితే హోల్డ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో పైపింగ్లోకి క్లాత్ వెళ్ళిపోతుంది కాబట్టి. ఓకేనా. అది మొత్తం తిప్పేసి, ఇది బయటికి ఉండదు క్లాత్, మొత్తం లోపలికి కాబట్టి 2 హోల్స్ చేసేసుకొని పెట్టేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా. హుక్స్ పట్టి కూడా అయిపోయింది. సో టోటల్గా 2 అయిపోయాయి. ఇంకా బ్లౌజ్ పార్ట్లో మనకు మిగిలింది ఏంటంటే థ్రెడ్స్ ఉన్నాయి. థ్రెడ్స్ ఒకటి చూడండి, అంతటితో మనకి బ్లౌజ్ అయిపోతుంది. అండ్ అలాగే ఇంకొక పార్ట్ ఉంది, ఏంటంటే ఆ బటన్స్ స్టిచ్ చేసేయాలి కదా. ఎలా స్టిచ్ చేసుకోవాలని తెలియని వాళ్ళకు చూడండి, దీని తర్వాతనే చూపిస్తాను, స్కిప్ చేయకండి. మీకు డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఓకేనా. ఇవైతే మనము వేస్ట్ క్లాత్ మిగిలినంతా ఒక ఇంచెస్ తీసుకున్నాను, కరెక్ట్ సైజెస్ పీస్ సైజెస్ తీసేసుకున్నాను. లెంత్ ఏం మార్క్ చేసుకోలేదు. లెంత్ చెప్తా చూడండి, ఒకవేళ మీకు కావాలనుకుంటే 5x5 సైజులో తీసేసుకోండి. 4 సైడ్స్ 5 ఇంచెస్ ఉండాలి అలా అనమాట.
సో అక్కడికి అయిపోయింది. అలాగే ఇంకొకటి వేసేసుకోండి. 2 వేసేసుకున్నాక ఇంకా జాయిన్ చేసేసుకోవడమే. మీరు రఫ్ చేయకండి, నార్మల్ మిషన్ అయితే రఫ్ చేయకండి. ఒకసారి ముందుకు తొక్కి తర్వాత వెనక్కి తొక్కండి. ఇక్కడైతే పెద్ద మిషన్కి రఫ్ చేస్తే వెనక కుట్టు పడుతుంది, ముందు కుట్టు పడుతుంది. అదే మనము నార్మల్ మిషన్ మీద జిగ్జాగ్ చేస్తే ముందు కుట్టు పడుతుంది కానీ బ్యాక్ వెళ్ళేటప్పుడు కుట్టు పడదు కదా. సో అందుకని గలీజ్ ఉంటుంది. ఫస్ట్ అయితే ముందుకు తొక్కండి, తర్వాత మళ్ళీ ఇలా తిప్పి వెనక్కి తొక్కండి, మళ్ళీ దాని మీదనే వెనక్కి ముందుకు తొక్కండి. రఫ్ అయితే చేయకండి, ఓకేనా. అది అనమాట. ఆల్రెడీ నా స్టిచ్చింగ్ వీడియోస్లలో చెప్పాను నేను, బట్ మళ్ళీ చెప్తున్నా, అక్కడ మిస్ అయ్యే వాళ్ళు ఇక్కడ చూడొచ్చని. సో నెక్స్ట్ అయితే ఈ బటన్స్, ఇవి మీషో నుంచి తీసుకున్నాను. ఈ బటన్స్, ఆ టూల్ ఉంది కదా అది, నెక్స్ట్ శారీ లింక్, అన్ని లింకులు ఇస్తాను డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఫుల్ వీడియో చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా కింద చూడండి. అండ్ అలాగే కమ్యూనిటీలో కూడా ఉంటాయి ఈ లింక్స్ అన్నీ. ఒకటేసారి ఇచ్చేస్తాలేండి, ఆల్రెడీ పోస్ట్ చేస్తా ఈ బటన్స్ది అయితే. ఇప్పుడు మళ్ళీ పోస్ట్ చేస్తాను, అన్నిటి కలిపి పోస్ట్ చేసేస్తాను, ఓకేనా. ఫస్ట్ అయితే పుష్ బటన్స్కి మార్క్ చేసుకోండి. నాకైతే ఇక్కడ 13 to 14 పుష్ బటన్స్ వచ్చాయి. మొత్తం 3 inches 3 inches గ్యాప్ ఇచ్చాను. సో 3 inches 3 inches పక్కా ఇవ్వాలా అంటే అలా కాదండి, మీకు ఎంత గ్యాప్ కావాలో అంత గ్యాప్ చూసుకోండి. మనము 5 అయినా పెట్టుకోవచ్చు మొత్తానికి అన్నీ కలిపేసి, బట్ మన సేఫ్టీ చూసుకొని మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను చూసారు కదా ఎంతెంత గ్యాప్ ఇచ్చా అనేది, మీరు ఆమైనా పెట్టేసుకోండి సరిపోద్ది. బట్ ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. కాజాలు వేసేసే విధంగా లాస్ట్లో పెట్టినా సరిపోద్ది. హుక్స్ వేసేది వచ్చేసి హుక్స్కి ప్లేస్ వదిలేసి దాని పక్క నుంచి స్టార్ట్ చేయండి, ఓకేనా. ఇది ఎలా కుట్టుకోవాలంటే దానికి 4 holes వస్తాయండి. 4 holes అనేవి ఎలా అంటే, ఫస్ట్ ఒక హోల్ దగ్గర స్టిచ్ చేయండి. అదే మనం కాజాలకి వేస్తాం, అదే హుక్స్కి కాజాకి వేస్తాం కదా, అలా వేసేసి. బట్ ఏమైందంటే తర్వాత నెక్స్ట్ హోల్లోకి దూర్చేటప్పుడు కింద వైపు నుంచి హోల్లోకి పైకి లాగండి. సేమ్ అలాగే 4 వైపులా కింద నుంచి పైకి హోల్లోకి వచ్చేటట్టు చూసుకుంటూ స్ట్రైట్గా మొత్తం అన్నీ స్టిచ్ చేసేసుకోండి. బట్ ఇక్కడ ఏంటంటే ఒకదానికి హోల్ ఉంటుంది, ఒకదానికి ఆ హోల్లోకి పెట్టడానికి ఒక గుండిలాగా ఉంటుంది కదా. ఇక్కడ హోల్ ఉన్నది నేను బ్లౌజ్ కింద పార్ట్కి అన్నీ సెట్ చేశాను అనమాట. ఒకవేళ అది పైన గుండిలాగా ఉండేది పెట్టాను అనుకోండి, మన నడుముకి ఒత్తుకుంటుంది కదా. సో అందుకనే పెప్లం అయితే మనకి ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు, తీసేసుకోవచ్చు. కాబట్టి కింద వైపున హోల్ది బ్లౌజ్కి పెట్టాను. ఈ కుచ్చుకోకున్నా పర్లేదు అనేసి పెప్లానికి ఆ గుండిలాగా ఉండేది పెట్టేశానండి. సేమ్ దాన్ని చూసుకుంటూ ఈ పెప్లం కూడా స్టిచ్ చేసుకోవాలండి, ఓకేనా. సేమ్ దీనికి కూడా అంతే 4 holes ఉంటాయి. ఆ 4 holesలోకి దారంని తీసుకుంటూ రావాలి. ఇలా చూడండి, నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను, ఇలా కింద నుంచి ఆ హోల్లోకి పోనిచ్చి పైకి లాగుతున్నాను. సేమ్ అలాగే 4 వైపులా హోల్లోంచి పైకి రానిచ్చి నెక్స్ట్ దాంట్లోకి తీసుకెళ్ళిపోవాలి. సో మొత్తంగా 5 stitches వస్తాయండి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చేసి ఒక నాట్ అనేది వేసేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది, ఓకేనా. సేమ్ అలాగే చుట్టూ వేసేసుకోండి నాట్స్ అనేవి. అన్నిటికీ సేమ్ అలాగనే స్టిచ్ చేసుకోవచ్చు ఈజీగా. సో మీకు ఇది అర్థం కాకుండా మీ ఓన్ స్టైల్గా అయినా మీరు కుట్టుకోవచ్చు. సో మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా స్టిచ్ చేసేసుకోండి. ముందే చెప్తున్నా, ఈ శారీ లింక్స్ కానీ ఈ టూల్స్ లింక్స్ కానీ అన్నీ నేను ఇస్తాను డిస్క్రిప్షన్ ఆర్ కమ్యూనిటీలో చెక్ చేయండి. ఇన్స్టాలో అయితే వీడియో పోస్ట్ చేసిన తర్వాత లింక్ అని కామెంట్ చేస్తే చాలు, మీకు నేను ఇచ్చేస్తాను లింక్స్ అన్నీ, ఓకేనా. సో ఫైనల్గా డ్రెస్ కంప్లీట్ చేశానండి. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేను పదే చెప్తున్నాను. బట్ నేను మీకు క్లారిటీ ఇవ్వడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను, ఓకేనా. సో డ్రెస్ అయితే చాలా బాగా సెట్ అయింది. సో నా మెజర్మెంట్సే కాబట్టి నాకు కూడా చాలా బాగా సెట్ అయింది. నేను మళ్ళీ టైట్ స్టిచ్ వేసుకోలేదు, అలా అని వాళ్ళకు వేసిన స్టిచ్ కూడా ఇప్పలేదన్నమాట. నాకెందుకో ఇది కరెక్ట్ సరిపోతుంది అనిపించింది, బట్ కరెక్ట్ సరిపోయింది. బట్ టైట్ ఉండే అనిపించింది కొంచెం, నేను లావ్ అయ్యానేమో అనిపిస్తుంది. బట్ ఓకే, ఫైనల్గా అవుట్ఫిట్ అయితే సూపర్గా సెట్ చేశాను. దీని లోపల క్యాన్స్ కట్టేసానండి, నా దగ్గర ఉంది అనేసి. సో బాగుంటుంది కదా లుక్ అనేసి. క్యాన్స్ కట్ కూడా మన ఛానల్లో వీడియో ఉంది. 4 స్టైల్స్ ఉన్నాయి చూడండి, వీడియోస్ కూడా ట్రై చేయండి. ఇంట్లోనే బడ్జెట్ ఫ్రెండ్లీలోనే యాప్ చేసుకోవచ్చు. క్వాలిటీగా మనం బయట లైనింగ్ తెచ్చేసుకొని 3 మీటర్స్తోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర వైట్ ఉంది, గోల్డ్ ఉందన్నమాట. నేను స్టిచ్ చేసుకుంటా కాబట్టి 2 సరిపోయాయి. చూడండి బ్యాక్ నెక్ కూడా ఎంత బాగా వచ్చిందో, అండ్ పర్ఫెక్ట్ సెట్ అయింది, గమనించారా. నాకు సేమ్ నా మెజర్మెంట్స్ నేను కుట్టిన తర్వాత చూసుకున్నాను, అంటే మెజర్మెంట్స్ నేను స్టిచ్ చేసేప్పుడు అంత గమనించలేదన్నమాట. సో అలా సెట్ అయిపోయింది. సో నచ్చింది ఆ వీడియో, నచ్చితే లైక్ చేయండి, ఫాలో అవుతూ ఉండండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు.